నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, అధికారుల్ని తమ తమ నియోజకవర్గాల్ని లేకుంటే జిల్లాలని వెళ్ళమని ఎంత గగ్గోలు పెట్టినా ఏ ఒక్క మంత్రి వెళ్ళనటువంటి పరిస్థితి, ఏ ఒక్క బ్యూరోక్రాట్స్ జిల్లాల టూర్లకి గ్రామీణంగా కొంత స్థానికంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం హైదరాబాద్కి పరిమితమయ్యారు అందరూ కూడా. కానీ ఇప్పుడు సీన్ భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమ పదవులకి ఎసురు వస్తుంది అంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక రకంగా మంత్రులందరికీ కలవరపాటుకు గురి చేస్తూ ఉంది. అందుకని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ఇక వారం రోజుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆ యొక్క నియోజకవర్గాలు వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతల్లో అక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్సే వాళ్ళ పనికి కొలమానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పటం అనేది ఆయా మంత్రుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఇప్పుడు వాళ్ళ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిస్తేనే వాళ్ళ పనికి ప్రోగ్రెస్ రిపోర్ట్గా భావిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా మంత్రులు ఆయా నియోజకవర్గాలకు పరిమితం అవటం, పార్టీ విజయం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయటం, ఇదంతా చూస్తుంటే కొంత విచిత్రంగా అనిపిస్తోంది. ఇక్కడ తాజాగా మంత్రి పొంగులేటి గారు ఒక మాజీ ఎమ్మెల్యే గురించి ఒక మాట మాట్లాడారు. బుర్రవాడి పనిచేయాలి, ఫుల్గా బుర్రవాడాలి. ఇక్కడే ఉండు, ఫుల్ బుర్ర పెట్టు, ఫుల్ సగం కాదు, ఫుల్ పెట్టు సార్, కోఆర్డినేట్ చేసుకుంటే. అంటే ఇప్పటిదాకా అంటే పొంగులేటి గారు ఒకరే ఫుల్గా బుర్ర వాడతారా, మిగతా వాళ్ళు ఎవరు బుర్ర వాడరా? అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు మంత్రులకి చాలా వరకు డబుల్ టాస్క్స్ కూడా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఒక వేళ గనక తాడో పేడో వస్తే, అంటే ఫలితాలు తారుమారైతే, ఉల్టా పల్టా వస్తే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయినట్టుగా ముద్ర వేసి ఆ యొక్క మంత్రి పదవికి కూడా గండం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి క్లాస్ బీకినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రావాలి, రాకపోతే మాత్రం ఖచ్చితంగా మంత్రులకు భవిష్యత్తులో జరగబోయే క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్లో కానీ వీటన్నింటిలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ పదవులకు కూడా గండం వాటిల్లే అవకాశం, అంటే మంత్రుల మెడకు కత్తులు వేలాడుతున్నటువంటి పరిస్థితి. బురద నీళ్ళు వస్తున్నాయి మంచినీటి పంపులు అని నా ఆడబిడ్డలు గతంలో నాకు చెప్పారు. ఈ ఎలక్షన్ అయిన మరుక్షణం అధికారుల్ని పంపిస్తాను, 100% 365 రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చే ఏర్పాట్లు నా తోబుట్టువులందరికీ ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నా. మరి గ్రౌండ్ రియాలిటీ ఏమో డిఫరెంట్గా ఉంది. వీళ్ళ ఫలితాలేమో చాలా మెజార్టీ స్థానంలో రావాలి అని ఆశపడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే ఆ నాయకత్వం కానీ. ఒకవైపు ఏమో రెబల్స్ బెడద, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ లీడర్లు ఏమో సహకరించినటువంటి పరిస్థితి, వాళ్ళని కోఆర్డినేట్ చేసేలోపే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏవి పూర్తవలా. ఆఖరికి నిరుద్యోగ సమస్య, ఇప్పుడు నిరుద్యోగులందరూ హైదరాబాద్కి ధర్నా చౌక్కి పోటెత్తుతున్నారు. 4వ తారీఖు పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులు గలమెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ధర్నా చేయబోతా ఉన్నారు. అంటే మాట ఎప్పటికప్పుడు తిప్పేయటం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమి ప్రామిస్ చేశారు ప్రజలకు, ఏమి అమలు అవుతోంది అనేది ఖచ్చితంగా ప్రజలందరూ, తెలంగాణ వాదులందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువత కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపే ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా టర్మ్ అంతా కూడా 2 లక్షలు ఇస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. దాన్ని గతంలో ఇంటర్వ్యూలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలను. మరి మేనిఫెస్టోకి ఆ మాటల్ని చూస్తుంటే ఎక్కడ పొంతన కనిపించట్లేదు. అట్లాగే ఇన్ఛార్జీలుగా మంత్రులకు ఇచ్చారు, సెగ్మెంట్స్కి అలాట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల్లో తిరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ లేకుంటే మున్సిపాలిటీల్లో కానీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉండి అభ్యర్థుల గెలుపులో కీలకమైనటువంటి భూమిక పోషించాలి. కానీ ఆ పరిస్థితి లేదు గ్రౌండ్లో. అంటే గ్రౌండ్లో వీళ్ళు ఆశించినటువంటి రిజల్ట్స్కి అక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా రివర్స్లో ఉంది పరిస్థితి అంతా కూడా. మరి ఇప్పుడు అక్కడ రెబల్స్ బెడద ఉన్నటువంటి నేపథ్యంలో, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలో చెప్పలేనటువంటి పరిస్థితి. స్పీకర్ ఒక పార్టీ చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఏమో బయట నుంచి వచ్చినటువంటి క్యాడర్కి, లీడర్లకి టికెట్లు ఇస్తూ ఉన్నారు. కట్టర్ కాంగ్రెస్ ఏమో హట్ అవుతోంది, అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళే
ఇంటర్నల్గా గొడవలు పడుతూ ఉంటాయి. ఇక ప్రజలు ఎట్లా ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి అనేది ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ కూడా. మరి మెజారిటీ మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అదే ఇప్పుడు టెన్షన్. ఒకవైపేమో మంత్రులకు పదవులు గండం. ఏ మంత్రికి ఏ పదవి ఊడుతుందో తెలీదు. ఇప్పటికే మంత్రుల మీద చాలా ఆరోపణలు. కొండా సురేఖ గారి ఎపిసోడ్ తీసుకున్నా, మంత్రి పొంగులేటి గారి ఎపిసోడ్ తీసుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఎపిసోడ్ తీసుకున్నా, రీసెంట్‌గా నైనీ కోల్ బ్లాక్‌లో బట్టి విక్రమార్క గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తీసుకున్నా. ఇట్లా చాలా మంత్రులకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ ఈవెన్ మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి 250 కోట్ల మీద కూడా టెండర్ల మీద కూడా పెద్ద ఎత్తున దుమారం. ఇట్లా వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులకి ప్రజలు లేకపోయినటువంటి పరిస్థితి, పోతే ఏమవుతుందో తెలియదు. ఏయించుకునే పరిస్థితి లేదు. రేపు పొద్దున్నే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోకపోతే పదవుల గండం. ఆ పదవులు ఊడిపోతాయని ఒక టెన్షన్, ప్రజలు ఓట్లేస్తారా లేదో ఒక టెన్షన్, అభ్యర్థులు గెలుస్తారా లేదన్న ఒక టెన్షన్. ఇట్లా మంత్రుల పరిస్థితి రేవంత్ క్యాబినెట్‌లో ఉన్నటువంటి నేపథ్యం. ఫలితాల తర్వాత ఊడే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం సిటిజన్స్ పల్స్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.